హాయ్ అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏపీలో రీసెంట్గా జరుగుతున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తల మీద నమోదవుతున్న కేసుల గురించి ఆయన వివరించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా విజయవాడ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారిక ఉన్నారు కదా, ఆమె మీద దాడి జరిగింది. విజయవాడలో కొంతమంది టీడీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఆమె కార్ని ఆపి ఆమె కారు మీద బండరాలతో దాడి చేయడం జరిగింది. ఆమెని, ఒక మహిళని కూడా చూడకుండా ఆమెని చాలా బూతులు తిట్టారు. పోలీసులు కూడా అక్కడే ఉన్నా కానీ ఆ దాడిని కూడా ఆపలేకపోయారు. అయితే ఈ దాడిని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఖండించడం జరిగింది. ముఖ్యంగా హారిక నా చెల్లి లాంటిది, అంతమంది దాడి చేస్తున్నా కానీ పోలీసులు కనీసం ఆపలేదు. ఆమెని నోటుకొచ్చినట్లు బూతులు తిట్టారు, చాలా ఘోరంగా అవమానించారు. ఒక బీసీ మహిళ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హారిక మీద జరిగిన దాడిని అయితే ఖండించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరెవరైతే ఈ స్థాయిలో వాళ్ళు దాడి చేశారు కదా, హారిక మీద దాడి చేశారు కదా, వాళ్ళందరి సంగతి మేము అధికారంలోకి ఖచ్చితంగా చెప్తాం. దీన్ని ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ దాడి వెనుక ఉంది, వాళ్ళే దగ్గరుండి నడిపిస్తున్నారు ఈ దాడిని. ఒక బీసీ మహిళ ఎదుగుతుంటే వారవలేకపోతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హారిక మీద జరిగిన దాడిని వీడియో, ఆ దాడికి సంబంధించిన వీడియోలతో సహా ఆయన చూపించి మరి ప్రస్తుతం ఉన్న పోలీస్ అధికారులని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తీవ్రస్థాయిలో హెచ్చరించడం జరిగింది. మీరు ఇలా చేసుకుంటూ పోతున్నారు, రేపు మేము అధికారంలోకి వస్తే ఇంతకీ డబల్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక విత్తనాన్ని నాడుతున్నారు, మేము దాన్ని వృక్షం చేస్తామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు హారిక మీద జరిగిన దాడిని తీవ్రస్థాయిలో ఖండించడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే మనకైతే కనిపిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.